పాటు మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, ఈ రోజు బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి ఇంత పెద్ద డ్రామాలు, ఇంత పెద్ద సభలు అవసరమా? ఆల్రెడీ రేవంత్ సర్కారు 42% కోసం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అయినా కూడా ఎందుకండి రాజకీయాలు? నాటకాలు ఆడి కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డికి సురకబెట్టడానికి సమావేశం పెట్టింది. ఈరోజు 18 నెలలు అయింది. మొండమోపి మాటలు మాట్లాడి హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆయన చేతిలో ఉన్న పనులు చేయడానికి చేతగాక ఢిల్లీతో ముడిపడి కేంద్రం చేయట్లేదని చెప్పేసి ఆ రోజేమో తీర్మానం చేసి పంపించిన అన్నాడు. ఇవాళ కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత, ఆంక్షలు పెట్టిన తర్వాత 30వ తారీఖు సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసి చెప్పిన తర్వాత ఉరుకుల పరుగుల మీద కేబినెట్ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ అంటున్నాడు. ఈయన చేతిలో ఉన్నది ఏం చేసిండు? బడ్జెట్ లో మామూలుగా కేటాయింపులు, నిధులు కేటాయిస్తా అని చెప్పిండు కామారెడ్డి డిక్లరేషన్ లో. ఇదే 42%. అప్పుడు 2 సార్లు బడ్జెట్ పెట్టారు. ఎన్ని నిధులు కేటాయించారు? ఇప్పటి వరకు ఎవరు చేయలేని సాహసమైన చేసిండు కదా, అక్కడి వరకన్నా తీసుకొచ్చింది కదా, దాన్ని కూడా అప్రిషియేట్ చేయరా? కాగితాల మీద ఎవరైనా అంటారు, నోటితో మాట్లాడతారు, కానీ నువ్వు చెయ్యాల్సింది చిత్తుతో చేయాలి కదా, సాధించినప్పుడు కదా. దానికి దృష్టిలో చేయాలి అంటే ఇంకేం చేయాలన్నది కాంగ్రెస్ వాళ్ళే అడుగుతున్నారు. వాడేం గొడ్లు కాసి రాలే, పర్లు కూసి రాలే, చదువుకున్నా అని చెప్పిండు కదా, పార్లమెంట్ లో కూడా చేసిండు కదా, చట్టసభలలో కూడా ఉన్నాడు కదా. సుప్రీంకోర్టు క్లియర్ గా 50%కి మించి రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళ తరఫున అడ్వకేటే గత ప్రభుత్వంలో స్వప్నారెడ్డి గారు అని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేసి 50% లోపు ఉండాలని చెప్పేసి తీర్పు తీసుకొచ్చారు. మరి 50% మించడానికి అవకాశం లేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి 42% చేస్తా అని చెప్పిండు. మరి అన్ని రకాలుగా చదువుకొని చట్టసభలలోకి వచ్చి పరిపాలనా దక్షకుడు అని చెప్పుకున్నట్టు ఆయన 42% మాట ఇచ్చిన తర్వాత తప్పుకోవడం బాగుండదు కదా. కాబట్టి ఈరోజు మెడబట్టి తీసుకోవటం కోసమే ఈరోజు ధర్నా కార్యక్రమాలు చెబుతారు. అసలు 42% చట్టభద్రత కల్పించే ఎన్నికలు నిర్వహించాలి, అది ఆయన బాధ్యత. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ తీర్మానం తీసుకుంటుండు, కవిత గారు తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? బీసీలు ఎవరిని నమ్మాలి? ఎవరి క్రెడిట్ అని కాదు, ఎవరు చేసినా మామూలుగా బీసీల కోసమే కదా. అందరూ వస్తారు, అందరు మామూలుగా జాయిన్ అవుతారు, దీంట్లో సమన్వయంతో పోరాటం చేస్తారు. ఓకే, కవిత గారు అలాంటి మాటలు మాట్లాడండి, తీర్మానం ఆ విధంగా మాట్లాడండి. ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడటం అనేది రాజ్యాంగ పదవులలో ఉన్నోళ్ళు, చట్టసభలలో ఉన్నోళ్ళు ఒక నోరు అదుపులోకి పెట్టుకోకపోతే ఇష్టారాజ్యంగా మాట్లాడితే తప్పు కదా. మహిళల్ని గౌరవించడం అనేది మన సాంప్రదాయం, దేశ సాంప్రదాయం. మన తెలంగాణలో ఇంకా మహిళలంటే గౌరవించుకుంటాం. ఒక మహిళ పట్ల ఆ రకమైన దురుసు ప్రవర్తన అనేది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. నమస్తే.